తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు జాగృతి నేతలు. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను విమర్శించిన చరిత్ర మల్లన్నదని తెలిపారు. ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని కవిత కొట్లాడారని తెలిపారు. మల్లన్న నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మల్లన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు దిగుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతున్నారని విమర్శించారు. తక్షణమే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జాగృతి నేత ఎల్చాల దత్తాత్రేయ. గౌరవ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని వ్యక్తిగతంగా ఏదైతే నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ వస్తే ఏ విధంగా నువ్వు సంబురాలు చేసుకుంటావని మాట్లాడుతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏ రోజు కూడా తెలంగాణకు జైకొట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడివి కాదు. బహుజన ఉద్యమాలు జరుగుతుంటే గౌరవనీయులైనటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తిని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నీది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సబ్బండ వర్గాల కోసం రాసిండు గాని కేవలం దళితుల కోసమో బహుజనుల కోసమో మాత్రమే రాయలేదు. అలాగే ఇవాళ ఏదైతే మొరార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిండో ఆ మండల్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి బహుజనుడో బీసీనో కాదు. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కవితమ్మ ఏ కులంలో పుడితే ఏంది కానీ ఏ వర్గాల కోసం మాట్లాడుతుందన్న అంశాన్ని సోయరిగి నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కవితమ్మ గారు ఈ వర్గాల కోసం 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ 89 కులాలను దగ్గరగా కలిసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దారులు చూపుతా ఉంటే ఇవాళ 42% రిజర్వేషన్లు అమలు కోసం ఆమె చట్టసభలో కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతా అంటే ఎందుకు రాజకీయపరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతావు? ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలకు కూడా ఈ బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ కు లోబడి పోరాటం చేస్తా ఉంటే నువ్వెక్కడో నీ ఆఫీస్ లో కూర్చొని నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటా ఉంటే ఆమె తెలంగాణ రాష్ట్రంలో వీధిలోకి వచ్చి బహుజనుల వర్గాల కోసం బీసీల కోసం